చేత అమ్మవారి అనుగ్రహం మన యందు ఉంటే మాత్రమే జరిగే పని. కాబట్టి ఈ మహాకార్యాన్ని అందరూ కూడా సహకరించి జయప్రదం చేయండి. అందరూ సువాసిని పూజ జరుగుతున్నప్పుడు మేము అమ్మవారికి చేస్తున్నాము, ఇది పూజ అమ్మవారికి జరుగుతుంది, నాకు కాదు, నా కాళ్ళు కావు, వాళ్ళు నీ కాళ్ళని వాళ్ళు ఏం కడగరు కదా, అమ్మవారి పాదం. ఇది అయిన తర్వాత ఇది సువాసిని పూజ అన్నది శ్రీచక్ర నవావరణార్చనకు అంగం. అక్కడ సాయంత్రం అర్చన జరుగుతుంది. ఆ అర్చన జరిగిన తీర్థం తీసుకోవడంతో ఈ పూజ పూర్తవుతుంది. పూజ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం అనేది, వెళ్ళిపోతే అది పూజ పూర్తయినట్టు కాదు. ఆ సువాసిని అర్చన తీర్థం తీసుకోవటము, భోజనం చేయడం, భోజనం పెట్టి పంపమని సువాసిని పూజలో అదొక విధి. కాబట్టి మీరు అందరూ కూడా సాయంత్రం దాకా ఉండి సాయంత్రం శ్రీచక్రార్చన తీర్థం తీసుకుని